Good morning students, I am K. Nalini. Let us now discuss about chiral reagent control asymmetric synthesis. అంటే రియేజెంట్ యూజ్ చేసి మనం ఎస్మెట్రిక్ సింథసిస్ ఎలా చేస్తాము, ఆ రియేజెంట్ ఏమేంటి అనేది ఇందులో ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కైరాల్ రియేజెంట్ కంట్రోల్ ఎస్మెట్రిక్ సింథసిస్లో ఎగ్జాంపుల్స్ ఇంకా ఉంటాయి. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎస్మెట్రిక్ హైడ్రోబోరేషన్. మీరు హైడ్రోబోరేషన్ ఆల్రెడీ చదివారు కదా, సెకండ్ సెమిస్టర్లో హైడ్రోబోరేషన్ అంటే ఏంటో ఉంటుంది మనకి. ఆల్కీన్స్కి మనం బోరేన్ యాడ్ చేస్తే ఆల్కైల్ బోరేన్స్ ఫామ్ అవుతాయి, లేదా ఆర్గానో బోరేన్స్ ఫామ్ అవుతాయి. దాన్ని మనం హైడ్రోబోరేషన్ అనేవాళ్ళం. సిమెట్రికల్ ఆల్కీన్స్ అయితే ప్రాబ్లం లేదు, రెండు వైపులా హెచ్ ఒకవైపు BH2 ఒకవైపు యాడ్ అవుతుంది. అన్సిమెట్రికల్ ఆల్కీన్స్ అయినప్పుడు మార్కోనికస్ రూల్ ఫాలో అవుతుంది. అది మనం ఇప్పటి వరకు హైడ్రోబోరేషన్ రియాక్షన్ అంటే ఇట్స్ అన్ ఎడిషన్ రియాక్షన్. డబల్ బాండ్ ఉన్న కాంపౌండ్స్ మనం తీసుకుంటాం ఎడిషన్ చేసేటప్పుడు, లేదా ట్రిపుల్ బాండ్ ఆర్ డబుల్ బాండ్. సో హైడ్రోబోరేషన్ అంటే చూడండి, ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ ఆర్ ఆర్గానోబోరేన్స్ బై ది ఎడిషన్ ఆఫ్ ఆల్కీన్ విత్ బోరేన్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రోబోరేషన్. సో ఇక్కడ ఆల్కీన్ తీసుకున్నారు, CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ BH3. సో ఎన్ని మోల్స్ యాడ్ చేశారో అన్ని మోల్స్ ఇక్కడ ఎడిషన్ జరిగింది. CH2 CH3 థ్రైస్ అని పెట్టాం. అంటే ఒకవైపు H ఒకవైపు BH2, ఒకవైపు H ఒకవైపు BH2 అలా యాడ్ అవుతుంది కదా కాంపౌండ్. BH3 ఎడిషన్ జరిగినప్పుడు మనకి ఒకవైపు H ఒకవైపు BH2 యాడ్ అవుతుంది. అలా 1 by 1 ఎడిషన్ జరిగి మనకి ఒక కాంపౌండ్ వస్తుంది అనమాట. సో ఎస్మెట్రిక్ హైడ్రోబోరేషన్ మనం రియేజెంట్ యూజ్ చేసుకోవాలి కదా. ఇక్కడైతే బోరేన్ యూజ్ చేశారు నార్మల్ హైడ్రోబోరేషన్కి. అక్కడ 2 రియేజెంట్స్ యూజ్ చేస్తారు, వాటిని కైరాల్ బోరేన్స్ అంటాం. అవి ఏంటంటే IpC2BH, IpCBH2. సో IpCBH2 ఒకటి, IpC2BH ఒకటి. సో IpCBH2 ఏమంటారు, ఐసోఫైనో క్యాంఫినైల్ బోరేన్ అంటున్నారు. అలాగే IpC2 ట్వైస్ BHని డైఐసోపైనో క్యాంఫినైల్ బోరేన్ అంటున్నారు. సో దాని స్ట్రక్చర్లు కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. ఇది ఈ 2 స్ట్రక్చర్లు అనమాట. వీటిని మనం కైరాల్ బోరేన్స్ అంటున్నాం. ఇవి యూజ్ చేసి ఇప్పుడు మనం కైరాల్ రియేజెంట్ ఎస్మెట్రిక్ సింథసిస్ అనేది చేస్తాం. సో ఫస్ట్ ఈ రెండింటి ప్రిపరేషన్ ఉంటుంది, ఆ తర్వాత హైడ్రోబోరేషన్లోకి వెళ్తాం. సో ఫస్ట్ ఆల్ఫా పైనిన్ యూజ్ చేసుకున్నారు, BH3 యాడ్ చేశారు. సో డబుల్ బాండ్ పోలరైజేషన్ చేసుకుంటే ఒకవైపు H ఒకవైపు BH2 యాడ్ అవుతుంది. సో దాన్నే మనం IpCBH2 అన్నాం. నెక్స్ట్ IpCBH2నే ఐసోపైనో క్యాంఫినైల్ బోరేన్ అంటాం. ఇదిగోండి, మళ్ళీ నేను వేసిన ఈక్వేషనే మళ్ళీ వేసాను. సో రెండవది ఏంటి, IpC ట్వైస్ BH కదా, దాని ప్రిపరేషన్ చూడండి. BH3 యాడ్ చేశారు, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ H2O2. H ఒకవైపు BH2 ఒకవైపు యాడ్ అయింది. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే మళ్ళీ ఇంకో ఆల్ఫా పైనిన్ యాడ్ చేయండి. దీనికి ఆల్ఫా పైనిన్ ఇంకోటి యాడ్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఆ డబుల్ బాండ్ పోలరైజ్ అయ్యి ఇది అక్కడ యాడ్ అవుతుంది, H రిమూవ్ అవుతుంది. ఇదిగోండి BH. ఈ కాంపౌండ్ని మనం IpC ట్వైస్ BH అంటున్నాం. ఈ కాంపౌండ్ని డైఐసోపైనో క్యాంఫినైల్ బోరేన్ అంటున్నాం. అంటే ఇక్కడ బాండ్ పోలరైజేషన్ జరుగుతుంది ఆల్ఫా పైనిన్లో. ఈ డబుల్ బాండ్ అనేది పోలరైజ్ అయ్యి మనకి ఒకవైపు H BH2 కదా, ఇందులోంచి H తీసేయండి. తీసేసిన తర్వాత BH2 BH యాడ్ చేయండి దీనికి. ఆ తీసిన H ఈ ప్లేస్లో పెట్టండి, తీసేసిన H ఈ ప్లేస్లో పెట్టండి. సో ఫస్ట్ స్టెప్లో H రిమూవ్ చేయండి, సెకండ్ స్టెప్లో ఈ బాండ్ పోలరైజేషన్ చేయండి. H రిమూవ్ అయిన తర్వాత ఈ BH దీనికి కలపండి. ఇదిగోండి కలిపారు. ఆ తీసేసిన H మళ్ళీ ఇక్కడ పెట్టేయండి. దీన్నే మనం డైఐసోపైనో క్యాంఫినైల్ బోరేన్ అంటున్నాం.
సో రెండింటి యొక్క ప్రిపరేషన్ ఇది. ఫస్ట్ ప్రిపరేషన్ చాలా సింపుల్, డబుల్ బాండ్ పోలరైజేషన్ చేసాం, ఒకవైపు హెచ్ ఒకవైపు BH2 యాడ్ చేసాను. మీకు ఆల్రెడీ బోరేన్స్ సెన్సెస్లో కూడా వచ్చి ఉంటుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. కైరాల్ బోరేన్స్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ IPCBH2 అప్లికేషన్స్ అనమాట. మనం IPCBH2 తీసుకుంటే అబోవ్ ది ప్లేన్ అనేది మేజర్ ప్రొడక్ట్ వచ్చింది. అలాగే డైరెక్ట్ ఏం రియాక్షన్ జరిగింది ఇక్కడ, H2O2 ఇచ్చారు కాబట్టి HO1 BH2 యాడ్ అయిన తర్వాత ఏమవుతుందంటే మనకి H ఒకవైపు BH2 ఒకవైపు యాడ్ అయిన తర్వాత మనకి H2O2 తీసుకోవడం వల్ల ఆక్సిడైజ్ అయ్యి OH అవుతుంది. సో OH అనేది ఫామ్ అయింది. డైరెక్ట్గా ఇలా OH ప్రొడక్ట్స్ వేసేసారు. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం ఈ అప్లికేషన్లో. సో సేమ్ ఏదైతే నేను సెలెక్టివ్ హైడ్రోబోరేషన్ ఉన్నామో అది ప్రిపరేషన్ ఇక్కడ మళ్ళీ జరిగింది. చూడండి, ఆల్ఫా పైనైన్ BH3H2O ట్వైస్ BH సెలెక్టివ్ హైడ్రోబోరేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ స్టెప్లో అప్లికేషన్స్ అనమాట ఇవి. ఈ అప్లికేషన్లో చూడండి, ఫస్ట్ అప్లికేషన్ IPCBH2 తీసుకున్నాను నేను. ఈ డబుల్ బాండ్ పోలరైజేషన్ చేసి ఒకవైపు H ఒకవైపు BH2 చేస్తాము. నెక్స్ట్ స్టెప్లో నేను H2O2 ఇన్ ప్రెన్స్ ఆఫ్ OH మైనస్ చేస్తే అది కాస్త OH అవుతుంది, ఆక్సిడైజ్ అయ్యి. BH2 కాస్త ఆక్సిడైజ్ అయ్యి OH అవుతుంది. సో SR రెండు ప్రొడక్ట్స్ వచ్చినాయి. అబోవ్ ది ప్లేన్ అనేది మేజర్ ప్రొడక్ట్ కింద ఇక్కడ చూపిస్తాం. నెక్స్ట్ అప్లికేషన్ కూడా అంతే, మేజరు మైనరు. సో అబోవ్ ది ప్లేన్ అనేది మేజర్ ప్రొడక్ట్ కింద చూస్తాము, బిలో ది ప్లేన్ అనేది మైనర్ ప్రొడక్ట్ కింద చూపిస్తాం. ఇక్కడ pH కన్సిడర్ చేశారు, అబోవ్ బిలో. సో మేజర్ ప్రొడక్ట్ మైనర్ ప్రొడక్ట్. నెక్స్ట్ IPC2BH మేజర్ ప్రొడక్ట్ మైనర్ ప్రొడక్ట్. ఇక్కడ ఎనాన్షియోమెరిక్ ఎక్సెస్ కూడా ఇచ్చారు 90% EE అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం కదా, దానికి మనం ఫేవర్ కండిషను డిస్ఫేవర్ కండిషన్, మేజర్ ప్రొడక్ట్ మైనర్ ప్రొడక్ట్ అని వేసాం కదా. ఫేవర్ డిస్ఫేవర్ కండిషన్స్ అసలు ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి, ఫస్ట్ తీసుకున్న రియేజెంట్ IPC2BH ఆల్కీన్ తీసుకున్నారు. అది ఎలా అటాక్ అవుతుందో చూడండి, డబుల్ బాండ్ పోలరైజ్ అవ్వడం, ఈ BH2 ఎలా యాడ్ అవుతుంది, ఫేవర్ కండిషన్ ఫ్రంట్ సైడ్ నుంచి. సో ఇదిగోండి IPC2BH ఒకవైపు యాడ్ అయింది, H2O2 ఆక్సిడైజేషన్ జరిగినప్పుడు ఇక్కడ OH వచ్చి యాడ్ అవుతుంది, H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ OH యాడ్ అవుతుంది. దాన్నే ఇలా యాడ్ చేసి R అనేది మేజర్ ప్రొడక్ట్ అంటున్నారు. అంటే ఇది R కాన్ఫిగరేషన్, R అనేది మేజర్ ప్రొడక్ట్ కింద చూపిస్తున్నారు. ఫేవర్ కండిషన్ అంటే ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది అని. డిస్ఫేవర్ కండిషన్ బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అయినప్పుడు చూడండి, ఇక్కడ ఫ్రంట్ సైడ్ డబుల్ బాండ్కి ఫ్రంట్ సైడ్ యాడ్ అయింది. ఈ టైప్ కింద నుంచి యాడ్ అయితే బ్యాక్ సైడ్ అటాక్ అంటున్నాం. ఇదిగోండి కింద నుంచి యాడ్ అయింది, బ్యాక్ సైడ్ అటాక్ అనేది ఇక్కడ జరిగింది. సో దీన్ని డిస్ఫేవర్ కండిషన్ అంటున్నాము. బ్యాక్ సైడ్ ఎప్పుడైతే డిస్ఫేవర్ కండిషన్ వచ్చిందో దాన్ని మనం మైనర్ ప్రొడక్ట్ అంటాం. సో S అనేది మైనర్ ప్రొడక్ట్. సో S అనేది మైనర్ ప్రొడక్ట్ అనేది ఇక్కడ చూపిస్తాం. దిస్ ఈస్ ది మైనర్ ప్రొడక్ట్ S. ఇక్కడ మనకి ఏం కన్సిడర్ చేశారు, CH3 అబోవ్ ది ప్లేను, CH3 బిలో ది ప్లేన్ అబోవ్ ది ప్లేన్ కింద కన్సిడర్, లేదా H తీసుకోండి. H అనేది అబోవ్ ది ప్లేన్ వస్తే అది మేజర్ ప్రొడక్ట్, H అనేది బిలో ది ప్లేన్ వస్తే అది మైనర్ ప్రొడక్ట్. సో దీస్ ఆర్ ది అప్లికేషన్ కన్సిడరింగ్ ది ఫేవర్ కండిషను డిస్ఫేవర్ కండిషను. సో మనకు తెలుసు ఫేవర్లో మేజర్ ప్రొడక్ట్ వస్తుంది, డిస్ఫేవర్లో మైనర్ ప్రొడక్ట్ వస్తుంది. Next, asymmetric induction using penol H. This reagent mainly used for asymmetric hydrogenation of ketones that have pi systems directly attached on one side. It is developed by Noiri. Most useful LAH complex. So repeated for
reduction of variety of carbonyl compounds. Lithium aluminum hydride 2,2 dihydroxy 1,1 binaphthyl. దీని యొక్క నేమ్ అది, దాన్ని డైరెక్ట్గా వాళ్ళు బినాల్ అంటున్నారు, బినాల్ హెచ్ అంటున్నారు. సో దాని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ 2,2 డైహైడ్రాక్సీ 1,1 బైనాప్థైల్ బినాల్ SRR. అంటే అది బినాల్ అంటున్నారు. సో బినాల్ నుంచి మనం దీన్ని ప్రిపేర్ చేస్తామంట, అంటే నథింగ్ బట్ బినాల్ హెచ్, బినాల్ హెచ్ అంటున్నాం. దేనికి వాడతారు దీన్ని అన్నారు? రిడక్షన్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్స్. సో దీని యొక్క స్ట్రక్చర్ ఇది బినాల్ హెచ్కి. ఇట్ ఈస్ కమర్షియల్లీ ప్రిపేర్డ్ ఫ్రమ్ LaH అండ్ బినాల్. ఇట్ ఈస్ వైట్ సాలిడ్. సో LaH బినాల్ నుంచి మనం దీన్ని ప్రిపేర్ చేస్తాం. బినాల్ S అయినా R అయినా పర్వాలేదు, LaH కలిపితే దాన్ని మనం బినాల్ హెచ్ అంటున్నాం. సో ఈ బినాల్ మెయిన్గా దేనికి వాడతారు అంటున్నారు? రిపీటెడ్ ఫర్ రిడక్షన్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్స్. కార్బనైల్ కాంపౌండ్స్ యొక్క రిడక్షన్కి వాడతారు. సో ఇట్ ఈస్ ఎ వైట్ సాలిడ్ అన్నారు. మెల్టింగ్ పాయింట్ వచ్చి 208 to 210 degrees అన్నారు. ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ ఇన్ నేచర్ అన్నారు. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఎనెన్షియో సెలెక్టివ్ రిడక్షన్ ఆఫ్ ప్రోకైరాల్ కీటోన్స్ టు ఆల్కహాల్స్. అంటే కీటోన్స్ని మనం ఆల్కహాల్స్ కింద మార్చే ప్రొసీజర్లో ఇది యూజ్ అవుతుంది, ఎనెన్షియో సెలెక్టివ్ రిడక్షన్. It is also used to prepare deuterated primary alcohols with high optical purity. Deuterated primary alcohols prepare చేయడానికి దీన్ని హై ఆప్టికల్ ప్యూరిటీ దీన్ని యూజ్ చేస్తాము. అప్లికేషన్స్. C6H5COCH3 R బినాల్ హెచ్. సో డైరెక్ట్గా మనకి కీటోనే ఆల్కహాల్ కింద చేంజ్ చేస్తాం. ఇది కూడా అంతే, S బినాల్ హెచ్ బిలో ది ప్లేన్. సో R బినాల్ హెచ్ అయితే అబోవ్ ది ప్లేన్ వస్తుంది, S బినాల్ హెచ్ అయితే బిలో ది ప్లేన్ వస్తుంది. సో ఇక్కడ మెయిన్ మనకి ఏంటంటే ఒక్కో రీఏజెంట్లోనూ ఒక్కో ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. R తీసుకుంటే అబోవ్ ది ప్లేన్ వస్తుంది, S తీసుకుంటే బిలో ది ప్లేన్ వస్తుంది. సో ఆ పాయింట్ మీరు ఖచ్చితంగా హెడ్లైన్ పెట్టుకోవాలి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. తీసుకున్న అప్లికేషన్స్ అన్నీ అలాగే వస్తాయి. R బినాల్ తీసుకుంటే అబోవ్ ది ప్లేన్ ఆల్కహాల్ వస్తుంది. సో ఇది నెక్స్ట్ అప్లికేషన్. జస్ట్ కీటోన్ని ఆల్కహాల్ కింద మార్చారు. R అయితే అబోవ్ ది ప్లేన్ వస్తుంది, S అయితే బిలో ది ప్లేన్ వస్తుంది. ఇది కూడా అంతే, S అయితే బిలో ది ప్లేన్. ఈ అప్లికేషన్ కూడా అంతే, చూడండి. R అయితే అబోవ్ ది ప్లేను, S అయితే బిలో ది ప్లేన్ మీరు వేసుకోవాలి, ఏం చేంజ్ అక్కర్లేదు. సో ఇక్కడ మనకి లిథియం అల్యూమినియం హైడ్రైడ్ యూజ్ చేసి దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారన్నారు కదా, ఇదిగోండి S బినాల్ తీసుకున్నారు. బినాల్ అంటే ఏంటంటే ఈ రెండు OHలు ఉంటే బినాల్ అంటాం. దానికి లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అన్నారు కదా, LiH4 యాడ్ చేశారు. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయింది. దాంతోపాటు ఇథనాల్ కూడా కలిపారు, చూడండి. H2లు కూడా రిమూవ్ అయినాయి. ఇక్కడ ఇథనాల్స్ యాడ్ చేశారు, రిడక్షనే జరిగింది, -3H2. సో ఈ రెండు హెచ్లు రిమూవ్ అయినాయి, ఈ రెండు హెచ్లు రిమూవ్ అయినాయి, ఇక్కడ H రిమూవ్ అయింది. సో 2H, మొత్తం 6 హైడ్రోజన్స్ రిమూవ్ అయినాయి. ఇక్కడ ఈ రెండు హైడ్రోజన్స్, ఈ రెండు హైడ్రోజన్స్, ఈ రెండు హైడ్రోజన్స్, ఇదిగోండి Al - Li ప్లస్ హైడ్రోజన్స్. నెక్స్ట్ కైరాల్. సో దీన్నే షార్ట్కట్లో ఇలా రాస్తారు, కైరాల్ LaH అని రాస్తాం. దీన్నే మనం లిథియం అల్యూమినియం హైడ్రైడ్. సో HOET.
ఇలా రాసుకోండి, కింద కన్ఫ్యూజింగ్గా ఉంది కాబట్టి ఈ టైప్లో రాసుకోండి. ఇది బెనాల్ హెచ్, దీని ప్రిపరేషన్ అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ బెనాల్ హెచ్ ప్రిపరేషన్. ఎస్ బెనాల్ నుంచి లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కలిపి ఇథనాల్ కలిపితే నేను రిడక్షన్ చేశాను. జస్ట్ నాకు రిడక్షన్ జరిగి హైడ్రోజన్స్ రిమూవ్ అయ్యి డైరెక్ట్గా నాకు బెనాల్ హెచ్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ అప్లికేషన్ చూడండి. CH6H5COCH3 లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఆల్కహాల్ హైడ్రాలిసిస్. సో అబోవ్ ది ప్లేన్, బిలో ది ప్లేన్. అదే మామూలు లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అయితే, అదే కైరాల్ LaH అంటే నథింగ్ బట్ మనం ఎస్బెనాల్ LaH తీసుకుంటున్నాం కదా, అదైతే ఏం జరుగుద్ది? అబోవ్ ది ప్లేన్ మేజర్ ప్రొడక్ట్ అవుతుంది, బిలో ది ప్లేన్ మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. మనం ఆల్రెడీ చూసాం. ఎస్ తీసుకుంటే బిలో ది ప్లేన్ మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. మామూలుగా లిథియం అల్యూమినియం హైడ్రైడ్ మీరు చేసే రిడక్షన్ సెన్సెస్లో 1:1 వస్తుంది. సో ఈక్వల్గా వస్తుంది అబోవ్ ది ప్లేన్, బిలో ది ప్లేన్. కానీ కైరాల్ యూజ్ చేసినప్పుడు వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఖచ్చితంగా మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ తీసుకున్నారు కాబట్టి అబోవ్ ది బిలో ది ప్లేన్ అనేది మేజర్ ప్రొడక్ట్ వచ్చింది, అబోవ్ ది ప్లేన్ అనేది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. సో ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని వీళ్ళు ఈ ఫామ్లో రాశారు. డిస్ఫేవర్ కండిషన్. ఈ ఎగ్జాంపుల్నే వాళ్ళు మెకానిజం రాశారు కింద. ఇదిగోండి, ఇది మెకానిజం. మొత్తం ఈ కాంపౌండ్ అంతా వేయాలంటే కష్టం కాబట్టి బెనాల్ హెచ్ని ఇలా సింపుల్గా రాసేసారు. ఇది మనం తీసుకున్న ఎస్టోఫినోన్ C6H5COCH3. సో ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అవుతుందో బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుందో చూడండి. బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుందని పెట్టారు కాబట్టి డిస్ఫేవర్ కండిషను. సో మైనర్ ప్రొడక్ట్ వస్తుంది. బ్యాక్ సైడ్ అటాక్ అనమాట ఇది. సో ఇదంతా బ్యాక్ సైడ్ అటాక్ అవుతుంది. మెకానిజం ఒక సైక్లిక్ స్టేట్ కింద రాశారు. ట్రాన్సిషన్ స్టేట్ 1 అంటున్నారు దీన్ని. మీరు ఈ పైన ఉన్న ఇది రాసుకోకండి, ఈ డబల్ బాండ్ పై C6H5. ఓన్లీ మీరు రాయవలసింది C6H5 మాత్రం రాసుకోండి. ఇది ఈ పార్ట్ రాసుకోకండి, ఇక్కడ ఉన్న డబల్ బాండ్స్ అవి. సో ఇది ట్రాన్సిషన్ స్టేట్ 1, డిస్ఫేవర్ కండిషన్. నెక్స్ట్ ఇది ఫేవర్ కండిషన్. ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అయ్యి మనకి మేజర్ ప్రొడక్ట్ వస్తుంది. దాన్ని మనం ట్రాన్సిషన్ స్టేట్ 2 అనొచ్చు. ఇలా సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ 2 అంటున్నాము, మేజర్ ప్రొడక్ట్ వస్తుంది. సో ట్రాన్సిషన్ స్టేట్ 1 సఫరింగ్ ఫ్రమ్ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్, దట్ ఈస్ రిపల్షన్స్ బిట్వీన్ lone pair of oxygen and pi electron cloud of phenyl group and steric crowding. So unstable transition state compared to transition state 2. So S enantiomer predominating over R enantiomer. సో ఒకసారి బ్యాక్ స్లైడ్కి వెళ్దాం మనం. ఈ స్లైడ్లో చూడండి, ఇక్కడ డబల్ బాండ్ పై ఉంది, ఇక్కడ డబల్ బాండ్ ఉందంటున్నారు, ఇక్కడ C6H5 ఉందన్నారు. ఈ డబల్ బాండ్ C6H5 రెండు కూడా స్టీరిక్ క్రౌడింగ్ జరుగుతుంది. అందుకని ఈ ప్రొడక్ట్ అన్స్టేబుల్, ట్రాన్సిషన్ స్టేట్ అన్స్టేబుల్, ప్రొడక్ట్ కూడా మైనర్ ప్రొడక్ట్ అయ్యింది అంటున్నారు. ఈ 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ఆక్సిజన్, ఇక్కడ C6H5 యొక్క పై బాండ్స్ స్టీరిక్ క్రౌడింగ్ జరుగుతున్నాయి. ఈ క్రౌడింగ్ వల్ల ఏంటంటే మనకి ఈ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అయింది కదా, అది మనకి ఇక్కడ అన్స్టేబుల్గా ఉండి మైనర్ ప్రొడక్ట్ అనేది ఇచ్చింది. సో ఇది మైనర్ ప్రొడక్ట్. ఇదిగోండి 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ pH స్టీరిక్ క్రౌడింగ్ వల్ల అని కింద మళ్ళీ బాక్స్లో కూడా పెట్టారు చూడండి. 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ C6H5. అదే ఫేవర్ కండిషన్లో చూడండి, ఏమీ క్రౌడింగ్ జరుగుతులేదు. CH3 వచ్చింది పైకి, ఇక్కడ ఏమైనా క్రౌడింగ్ జరిగిందా? జరగలేదు. సో ఇది స్టేబుల్గా ఉండి ట్రాన్సిషన్ స్టేటు ఎలక్ట్రాన్ రిపల్షన్స్ అనేవి ఇక్కడ జరగట్లేదు. ఎందుకు? ఈ 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ CH3 ఉంది, ఇక్కడ C6H5 లేదు. సో క్రౌడింగ్ లేదు కాబట్టి ఇది ఫేవర్ కండిషన్ కింద రాశారు. సో ఇది ట్రాన్సిషన్ స్టేట్ 2 అన్నారు, మేజర్ ప్రొడక్ట్ వచ్చింది. సో ఎస్ ఎనెన్షియోమర్ అనేది మేజర్ ప్రొడక్టు, ఆర్ ఎనెన్షియోమర్ అనేది మైనర్ ప్రొడక్టు. దానికి రీజన్ కూడా కింద రాశారు చూడండి. ఎస్ ఎనెన్షియోమర్ ప్రిడామినేటింగ్ ఓవర్ ఆర్ ఎనెన్షియోమర్ బికాస్ ట్రాన్సిషన్ స్టేట్ 1 సఫరింగ్ ఫ్రమ్ ఇంటర్ రిపల్షన్స్ బిట్వీన్
inter-electronic repulsions between lone pair of oxygen and pi electron cloud of phenyl group. So steric crowding, unstable transition state compared to transition state 2. So therefore unstable transition state compared to transition state 2. So S is predominating over other. సో ఇది మీకు అర్థమైందా? జస్ట్ నేను ఇక్కడ బెనాల్ హెచ్ని మొత్తం వేయాలంటే కష్టం కాబట్టి ఇక్కడ మీరు ఫ్లవర్ బ్రాకెట్ పెట్టుకుని ALHOET ఇక్కడ వరకే రాయండి, Li+. సో ఇది మన ఎస్టోఫినోన్ C6H5COCH3. ఇది ఇక్కడ నుంచి హైడ్రోజన్ అటాక్ రిడక్షన్ కదా, హైడ్రోజన్ ఎలా అటాక్ అవుతుంది, C+O- హైడ్రోజన్ అనేది ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అయ్యి మనకి ప్రొడక్ట్ ఏమొస్తుంది అనేది ఇది రిడక్షన్ జరుగుతుంది. H- అనేది ఫేవర్ కండిషను, హైడ్రైడ్ అయ్యాను కదా ఫేవర్ కండిషన్ అంటాము. హైడ్రైడ్ అయ్యాను అంటే ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది. కార్బనైల్ గ్రూపు C+O-, H- అనేది అటాక్ అవుతుంది. సో ఈ రియాక్షన్ని మనం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్టోఫినోన్ని మనం ఏం చేసాం, ఆల్కహాల్ కింద కన్వర్ట్ చేసాం బై యూజింగ్ కైరాల్ LaH. మళ్ళీ కైరాల్ LaH అంటే ఏంటనుకోకండి, బెనాల్ హెచ్ని అలా రాసాం మనం. సో బెనాల్ హెచ్. సో బెనాల్ హెచ్ని ఎలా ప్రిపేర్ చేశారు, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ప్లస్ బెనాల్. బెనాల్ అంటే 2 OHలు ఉంటాయి బైఫినైల్స్ దగ్గర, మీరు ఆల్రెడీ లాస్ట్ స్లైడ్స్లో చూసారు. బెనాల్, ఇది బెనాల్ అంటాం దీన్ని. SR ఎలా మెన్షన్ చేస్తారంటే అబోవ్ ది ప్లేన్, బిలో ది ప్లేన్స్. ఇవి చూడండి థిక్గా ఉన్నాయి, ఎస్ని ఎలా డినోట్ చేస్తారు. సో ఆ బెనాల్ యూజ్ చేసుకుని నేను ALH4 LiAlH4 యూజ్ చేసుకుని కైరాల్ LaH ప్రిపేర్ చేశాను. కైరాల్ LaH అంటే నథింగ్ బట్ మన రియేజెంట్ బెనాల్ హెచ్. సో ఈ రియేజెంట్ ప్రిపరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్స్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎస్ బెనాల్ యూజ్ చేసినప్పుడు అబోవ్ ది ప్లేన్ అనేది మైనర్ ప్రొడక్ట్, బిలో ది ప్లేన్ అనేది మేజర్ ప్రొడక్ట్. సో ఆర్ బెనాల్ యూజ్ చేసినప్పుడు మనకి అబోవ్ ది ప్లేన్ అనేది మేజర్ ప్రొడక్ట్, బిలో ది ప్లేన్ అనేది మైనర్ ప్రొడక్ట్. ఆ పాయింట్ని మీరు హైలైట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.